ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అతని వీలుని బట్టి జరుపుకున్నారు. కానీ ఈసారి ఏం చేస్తామంటే ఒక్కొక్క విలేజ్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని, అలాగే ఒక్కొక్క విలేజ్కి ఒక స్పెషల్గా సెక్రటరీని కూడా రిక్రూట్ చేసేసి అది మానిటరింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసి ఈరోజు గ్రామ సభ నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఈ గ్రామ సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం MGNREGSకు సంబంధించి మనకి దాదాపు 40 లక్షలకి శాంక్షన్ రావడం జరిగింది. సీసీ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇవి మామూలుగా అయితే మళ్ళీ తీర్మానాలు ఎప్పుడో చేసుకోవడం అవి జరుగుతాయి. అలా కాకుండా వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారి దగ్గర శాంక్షన్కి రావడం, అమౌంట్ ఎంతైనా సరే రెడీగా ఉండడము, దానివల్ల ఇమీడియట్గా ఈరోజు మనం గ్రామ సభలు పెట్టుకుని ఈరోజే తీర్మానం తీసుకుని వర్క్స్ని కూడా శాంక్షన్ కూడా తెచ్చుకుని ఇమీడియట్గా స్టార్ట్ చేయడం కోసం ఇలా ఇమీడియట్ స్పెషల్ గ్రామ సభలు పెట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు గ్రామ సభలు అంటే రెగ్యులర్గా జరిగే MGNREGS గ్రామ సభలు అంటే అవి ప్లానింగ్లో భాగంగా జరుగుతాయి. స్పెషల్గా ఎప్పుడు విడిగా పెట్టడం, ప్రతి సంవత్సరం జరిగే గ్రామ సభలు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే వర్క్స్ సంవత్సరానికి సంబంధించిన ప్లానింగ్, ఏ కాలువల దగ్గర ఏవి ఐడెంటిఫై చేశాము, ఎన్ని మ్యాండేట్స్ ఉంటాయి, ఎంత వర్క్ జరుగుతుంది అన్న దాని గురించి మనం అవన్నీ కూడా ప్లానింగ్ తీసుకుంటాం. అవి ఎప్పుడు 1 ఇయర్ పాటు చేయాల్సిన వర్క్ గురించి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇది అలా కాకుండా ఆల్రెడీ మన గ్రామ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము ఏమైనా ఐడెంటిఫై చేసి మీరు ఇప్పుడు మీకు తెలుస్తాయి గ్రామ సభలో కొన్ని అయితే మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి సీసీ రోడ్లు డ్రైన్స్కి కూడా 40 లక్షల ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. అలా కాకుండా ఇంకా మీ దగ్గర నుంచి కూడా అర్జీలు ఉంటే తీసుకుని ఈ వర్కుల్లో కవర్ కానీ ఏమన్నా ఉంటే ఒకసారి ఇవన్నీ కూడా మన వాళ్ళు చదివి వినిపిస్తారు. ఇవి కాకుండా మీరు వీధిలో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా డ్రైన్స్ కానీ లేకపోతే ఏ అవసరాలు ఉన్నా గ్రామ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా మీరు ఏది ఇచ్చినా కూడా ఈరోజు గ్రామ సభలో తీసుకోవడం జరుగుతుంది. దాన్ని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన వాటిని తీర్మానాలు కూడా ఇమీడియట్గా తీసుకుని దీనికి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మీరు ఇప్పుడు ఇచ్చిన వాటిని ఒకవేళ ఇమీడియట్గా ఇప్పుడు ఫండ్ లేకపోయినా ఎమ్మెల్యే గారు అయితే ఇమీడియట్గా ఒక 6 మంత్స్ లోపల సాధ్యమయ్యో అన్నీ కూడా సాధ్యమవుతాయి, అన్నీ కూడా సాల్వ్ చేస్తామని మార్నింగ్ సారు అక్షంపేటలో కూడా చాలా బాగా గ్రామ సభ జరిగింది, అక్కడ కూడా సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ మీ దగ్గర ఇంకా ఏమన్నా అర్జీలు ఉన్నా, మీ గ్రామంలో ఉంటే బాగుంటుందని మీరేమన్నా అనుకున్నా అంటే ఇక్కడ కవర్ కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏవైనా పర్వాలేదు ఇక్కడ తీసుకోవడానికి ఈరోజు స్పెషల్ గ్రామ సభను ఏర్పాటు చేశాము. దాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని మీ గ్రామాన్ని మిగతా గ్రామాల కన్నా కూడా ముందంజలో ఉండడానికి మీరందరూ కూడా ముందుకు వస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు సర్పంచ్ గారికి అలాగే ఈ గ్రామస్తులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.